ఎలక్షన్స్ కి 24 గంటల్లో ప్రచారం ముగిపోతుంది. ఉమ్. ఇలాంటి టైంలో మన చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారి ప్రచారం ఎలా సాగుతుంది? ఇప్పుడు మేము గచ్చిబౌడి లింగంపల్లి అంతా తిరిగి వస్తున్నాం. ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. 3 రోజుల నుంచి చేస్తున్నాము ప్రచారం. ఇంటింటికి తిరుగుతున్నాం. బాగా ప్రచారం బాగా బ్రహ్మాండంగా ప్రజలంతా కూడా కారు గుర్తుకు ఓటేసి మన కాసాని జ్ఞానేశ్వర బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలంతా అంటారు. కారు గుర్తుపై ఓటేసి ప్రజలంతా కారు గుర్తుకే ఓటేస్తామంటారు. ఈ ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన నుంచి ఆ 100 రోజుల నుంచి దాటిపోయింది. కరెంటు చక్కగా లేదు. రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు. 6 గ్యారంటీలు అవి ఒక్కటి కూడా బస్సు తప్ప ఇంకా వేరే ఏవి కాలేదు. మళ్ళా కారు గుర్తుపైన ఓటేసి కేసీఆర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కాసాని జ్ఞానేశ్వరను బంపర్ మెజార్టీతో చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గారి విజయావకాశాలు ఎలా ఉన్నాయని భావిస్తున్నారు? బాగా ఎక్కడ చూసినా కానీ బ్రహ్మరథం పడుతున్నాం. ఆ ప్రచారం మేము ఇంటింటి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా కూడా. హ్యాట్రిక్ చేవెళ్లలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది. అది కంపల్సరీ కొడుతుంది. కంపల్సరీ హ్యాట్రిక్ కొడుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా చూడాలని? ఇప్పుడు ఎవరి ధీమా వాళ్ళే వ్యక్తం చేస్తారంటే అదే ఆ ధీమా ప్రజలే మాకు చెప్తున్నారు. కారు గుర్తుపై ఓటేసి బంపర్ మెజార్టీ మేము ఇస్తామని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఇంటింటి వాళ్ళ ధీమా వాళ్ళు చెప్పుకుంటారు. మా ధీమా మాది ఉంది. ప్రజలు మాకు ధీమా గ్యారంటీ ఇస్తారు. మాకు మీరు ఎంత ధీమాగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమని భావిస్తున్నారు? ప్రజలే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని పథకాలు కూడా అన్ని గ్యారంటీలు అన్ని బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన చేశారు. మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి కోరుకుంటారు ప్రజలు. అంటే ప్రధానంగా కేసీఆర్ గారిని చూసే ఓట్లు వేస్తారు అని భావిస్తున్నారా? కాసాని జ్ఞానేశ్వర్ గారు కాసాని జ్ఞానేశ్వర్ ఇంతకు ముందు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే అప్పుడు గతంలో కూడా బాగా డెవలప్ చేసిండు. మొత్తం రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండేప్పుడు బాగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ బాగా డెవలప్ చేసిండు. ఊరూరా కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ, అన్ని బిల్డింగ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు, మండల ఆఫీసులు కానీ బాగా డెవలప్ చేసిండు. అప్పటి నుంచి కూడా కాసాని జ్ఞానేశ్వరకు మంచిగా ప్రజలంతా కూడా ఆయన వెంబడి ఉండి మంచి చేసిండని చెప్పేసి కూడా అంటారు. ఇప్పుడు బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ ఇద్దరు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఇద్దరు క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ నుంచి ప్రధానంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు బీసీ ఒక ఏందనేది చూపిద్దామని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా ఒక ఉద్యమం వచ్చేసింది. బీసీ ఉద్యమం వచ్చేసింది. ఆ బీసీ క్యాండిడేట్ ను గెలిపించుకుందామని చెప్పేసి కాసాని జ్ఞానేశ్వర్ ప్రజలంతా బ్రహ్మరథం పడుతుంది. బీసీ కార్డు ప్రధానంగా బాగా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ గ్రామాలు తిరిగినా బీసీ బాగా వర్కౌట్ అవుతుంది.